బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. స్వామి హనుమ యొక్క పాదములు పట్టుకున్నంత మాత్రం చేత ఈ పైన చెప్పబడినటువంటి ఈ 8 గుణములు బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, ఇటువంటి గుణములన్నీ కూడా మనకు అలవడుతాయి. అందులో ఈ స్వామి హనుమ సాక్షాత్తుగా రుద్రస్వరూపం. ఎవరు వాక్కుతో ఇబ్బంది పడుతుంటారో, నాకు బాగా వాక్కు లేదు, లేకపోతే నాకు బాగా బుద్ధి లేదు, లేకపోతే నాకు ధైర్యం లేదు అని అటువంటి వారు స్వామి హనుమ ఉపాసన చేస్తే ఆయన ఈ గుణములన్నిటినీ కూడా అనుగ్రహించగలడు. అందున ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమి అంటే రామనామం. రామనామాన్ని పట్టుకుని ఆయన పాదాలు పట్టుకొని ఆయన వెంటనే స్పందించి అనుగ్రహిస్తుంటాడు. ఇప్పటికీ కూడా స్వామి హనుమ చిరంజీవి. ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళకి ఆయన అనుగ్రహించి కనబడి రక్షిస్తూ ఉంటాడు. ఇలా ఎందరికో జరిగింది. ఒకానొకప్పుడు ఒకరికి జ్వరం ఉంటే స్వామిని ప్రార్థన చేస్తే స్వామి హనుమ వచ్చి విభూతి పెట్టి వెళ్ళిపోయారు. జ్వరం తగ్గింది. అంటే ఆయన చిరంజీవి కాబట్టి ఈ కాలంలో ఉంటాడు, ఈ కాలంలో ఉండడు అని చెప్పడం కుదరదు. ప్రతి కాలంలో ఆయన ఉంటారు. అయితే ఆయనని ఆవిష్కరింప చేసుకోగలిగినటువంటి భక్తి మనకుంటే ఆయన మనకు కనబడి అనుగ్రహిస్తారు. అయితే స్వామి హనుమకు ఇందాకలా 8 గుణములు చెప్పుకున్నాం. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం. హనుమ స్మరణాత్ భవేత్ అని. ఈ అన్నిట్లోని కన్నా మొట్టమొదట ఉండవలసింది ఏంటో పెద్దవాళ్ళు చెప్పారు, బుద్ధి. మనం ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా మనకు స్వామి హనుమ పాదాలు పట్టుకున్నంత మాత్రం చేత లభ్యమవుతుంది. అందుకే ఏవి పడితే అవి మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ, ఎంత మాట్లాడాలో అంత, ఎలా మాట్లాడాలో అంత. అందుకే స్వామి హనుమ ఎన్నో మార్లు రామాయణంలో రామకథ చెప్తారు. ఒక్క దగ్గర చెప్పినట్లుగా ఇంకొక దగ్గర ఉండదు. అంత గొప్ప వాక్ నైపుణ్యం కలిగిన వారు. యథార్థమునకు ఆయన మాటలు కారణం చేత చనిపోదాం అనుకున్న సీతమ్మ బ్రతికింది. ఆయన మాటలు కారణం చేత అంత కష్టంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఒక్కసారి ఊరట పొంది స్వాంతన పొందారు. స్వామి హనుమని తలుచుకున్నంత మాత్రం చేత చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా కష్టాల నుండి బయటపడి రక్షింపబడతారు. అంతటి గొప్ప మహనీయమైనటువంటి మూర్తి. అంత గొప్ప కాండ సుందరకాండ. కాబట్టి సుందరకాండ పారాయణ వల్ల, స్వామి హనుమ ఉపాసన వల్ల, స్వామి హనుమని ప్రార్థించడం వల్ల ఆయన ప్రత్యక్ష దైవం కాబట్టి మనల్ని రక్షించి అనుగ్రహిస్తారు. కాబట్టి ఆయన యొక్క ప్రార్థన పరమ విశేషమైనటువంటిది, రక్షించేటటువంటిది. ప్రత్యక్షంగా ఆయన మనకు కనిపిస్తాడు ఉపాసన చేస్తే కొన్ని రూపాలలో. అది ఒక వానర రూపం కావచ్చు, లేకపోతే ఒక అర్చక రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో కనబడి మనల్ని అనుగ్రహిస్తుంటారు. కాబట్టి అన్నిటికన్నా సులభంగా ప్రసన్నుడయ్యేటటువంటి వాడు, సంతోషించేవాడు రామనామం కారణం చేత స్వామి హనుమ. ఆయన పాదములు పట్టుకుంటే ఇవి అని కాదు, అన్నీ కూడా మనకు యోగము, క్షేమము కూడా మనకు లభ్యమయ్యి మన జీవనాన్ని సార్థక్యం చేసుకుందాం. జై శ్రీరామ్.